హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము సోషల్‌లో ఇంపార్టెంట్ లాంగ్ క్వెషన్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. కేవలం 10 క్వెషన్స్ చదువుకుంటే మనకి ఈజీగా 40 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. డోంట్ స్కిప్ ద వీడియో. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సెక్షన్ 4లో మనకి లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. 5 క్వెషన్స్ అడుగుతాడు. ఈచ్ క్వెషన్ క్యారీస్ 8 మార్క్స్. టోటల్ వెయిటేజ్ 40 మార్క్స్ ఉంటుంది. సో ఎప్పుడు మనకి 29th క్వెషన్ ఆప్షనల్‌లో ఉన్న క్వెషన్ అగ్రికల్చర్ లెసన్‌లో నుంచి అడుగుతాడు. ఈ అగ్రికల్చర్ లెసన్‌లో నేను 3 క్వెషన్స్ ఇస్తాను స్టూడెంట్స్. అవే ప్రీ ఫైనల్‌కి, బోర్డ్ ఎగ్జామినేషన్‌కి వస్తాయి. ఆ క్వెషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఒకటి సజెస్ట్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ద ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. సో మీకు ఇక్కడ గమనించవచ్చు. ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్ పార్ట్‌లో పెడతాను స్టూడెంట్స్. క్వెషన్సే కాదు విత్ ఆన్సర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఒకటి ఏంటి అంటే ఇనిషియేటివ్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఒకటి గ్రీన్ రెవల్యూషన్. ఎందుకు అంటే హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ జనరేట్ చేసి ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి. ఇంకోటి వైట్ రెవల్యూషన్ హెల్ప్ టు ఇంప్రూవ్ డైరీ ఫార్మింగ్. ద గవర్నమెంట్ abolished the zamindari system and promoted land reforms to give land directly to farmers. Consolidation of land holdings and cooperative farmings were encouraged to improve agriculture efficiency. Minimum support price policy was introduced to ensure farmers get a fair price for their crops. Crops insurance subsidized on fertilizers, seeds, and electricity were provided to support farmers. Grameen Bank's Kisan Credit Card and Personal Accident Insurance Scheme were launched to offer financial support to farmers. Agriculture awareness programs like Krishi Darshan on TV and special wealth bulletins were introduced to educate farmers. So these are the initiative taken by the farmer government to ensure the increase in agriculture production. ఈ క్వెషన్ ఆన్సర్ కాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే డిస్క్రైబ్ ద జాగ్రఫికల్ కండిషన్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్. సో రైస్ ప్రొడక్షన్ జాగ్రఫికల్ కండిషన్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ ఖరీఫ్ క్రాప్. ఇట్ రిక్వైర్స్ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ రైస్ క్రాప్. సో ఎస్పెషల్లీ ఇది ఏంటి అంటే రైస్ క్రాప్ గురించి ఉంటుంది. రైస్ రిక్వైర్స్ హై టెంపరేచర్ అండ్ హై హ్యూమిడిటీ విత్ యాన్యువల్ రెయిన్ఫాల్ అబౌట్ 100 centimeters which are favorable for the growth of rice. In areas with less rainfall, it grows with the help of dense network of canal irrigation and tube wells. Rich alluvial soil is the best for rice cultivation. Abundant rainfall or good water supply is necessary during the earlier parts of its growing season in June to July. Plains of north and northeastern India, coastal areas, and the deltaic regions are ideal for rice cultivation. సో రైస్ గురించి ఏ ప్రాంతాల్లో ఎక్కువ పండుతుంది అనేది క్వశ్చన్. దిస్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్. డిస్క్రైబ్ ఎనీ 4 ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్. ఒకటి ప్రైమరీ సోర్స్ ఆఫ్ లివ్లీవుడ్, ఇంకోటి డిపెండెన్స్ ఆన్ మాన్సూన్స్, ఇంకోటి డైవర్స్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, కాంట్రిబ్యూషన్ టు ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. సో ఈ 3 క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుంటే మీకు ఇవే క్వశ్చన్స్ రేపు ప్రీ ఫైనల్లో కానీ గ్రాండ్ టెస్ట్లో కానీ బోర్డ్ ఎగ్జామ్లో కానీ అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్ కాకుండా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అనేది చూద్దాం. ఇప్పుడు 30th క్వశ్చన్లో మనము ఈ విధంగా నేషనలిజం ఇన్ ఇండియా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కామెంట్ చేయమంటాడు. సో దీనికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు, కానీ కామెంట్ చేయాలి అంటే కొన్ని రూల్స్ పాటించాలి. అవన్నీ ఏంటి అనేది కూడా చెప్తాను. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సాల్ట్ మార్చ్ అండ్ సివిల్ డిసోబియన్స్ మూవ్మెంట్. దట్ పారాగ్రాఫ్ టాక్స్ అబౌట్ దిస్. ఏంటంటే గాంధీ అండ్ 78 వాలంటీర్స్ మార్చ్డ్ 240 miles from Sabarmati to Dandi, gathering thousands of supporters along the way on 6th April 1930. ఇవన్నీ మనకి ఇక్కడే ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, ఫ్రమ్ 6th April ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫ్రమ్ 6th April Gandhi broke the salt law by making salt from seawater, inspiring millions across India to do the same. The movement spread rapidly. People boycotted foreign goods, refused to pay taxes, and violated British law. The British arrested thousands of protesters, including Gandhi. The Gandhi-Iran Pact was signed, leading to the temporary suspension of the movement. However, it was relaunched in 1932 and continued till 1934. సో ఏదైతే పారాగ్రాఫ్ ఉందో అదే మనము ఎలాబరేట్ చేసుకుంటూ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ 8 మార్క్స్ వస్తాయి. సో దీనికి ఆప్షన్గా మనకి కామెంట్ అనే క్వశ్చన్ కూడా ఉంది, మీరు గమనించవచ్చు. ఈ 2 క్వశ్చన్స్ మనకి హిస్టరీలో నుంచి ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ నేషనలిజం ఇన్ ఇండియా. సో ఇది ఈజీగా రాయొచ్చు. మన ఓన్ వర్డ్స్లో కీ పాయింట్స్ అని పెట్టి పాయింట్స్ ఇదే దాన్ని మనం కొంచెం ఎక్స్పాండ్ చేసి రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ 31st క్వశ్చన్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ పవర్ షేరింగ్. సో పొలిటికల్ సైన్స్లో పవర్ షేరింగ్ లెసన్లో నుంచి
కంపల్సరీ ఒక క్వెషన్ ఇవ్వాలి. నేను 4 క్వెషన్స్ సజెస్ట్ చేస్తాను. అవి నేర్చుకోండి సరిపోతుంది. ఆ క్వెషన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో 31st క్వెషన్ ఏ సెక్షన్ పొలిటికల్ సైన్స్‌లో నుంచి వస్తుంది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్? గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్. సో పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ మీరు గమనించు పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూవ్‌మెంట్స్. సో వీటిని ఎలాబరేట్‌గా రాస్తే మనకి 8 మార్క్స్ వస్తుంది. సో పవర్ షేరింగ్‌లో ఇంకో క్వెషన్ ఏంటి అడుగుతారంటే స్టేట్ వన్ ప్రుడెన్షియల్ రీజన్ అండ్ వన్ మోరల్ రీజన్ ఫర్ పవర్ షేరింగ్ విత్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఇండియన్ కాంటెక్స్ట్. అదేంటి అంటే ఇక్కడ ప్రుడెన్షియల్ రీజన్ ఫర్ పవర్ షేరింగ్ ఏంటంటే పవర్ షేరింగ్ హెల్ప్స్ రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ సోషల్ గ్రూప్స్ లీడింగ్ టు పొలిటికల్ స్టెబిలిటీ. It prevents the tyranny of the majority and ensures that the different community feel included. Example, reserved constituents of our SCs, STs, OBCs and women in Indian legislature. ఇది prudential reason for power sharing. సో మోరల్ రీజన్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా లైక్ పంచాయత్ రాజ్ విచ్ గివ్స్ పీపుల్ ఎస్సే ఇన్ లోకల్ గవర్నెన్స్. ఇంకో క్వశ్చన్ వాట్ డు వి లర్న్ ఫ్రమ్ టూ స్టోరీస్ ఆఫ్ బెల్జియం అండ్ శ్రీలంక. సో బెల్జియం అండ్ శ్రీలంక నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం. సో బెల్జియం అప్రోచ్, బెల్జియం రికగ్నైజ్డ్ ఇట్స్ ethnic diversity and ensured equal representation of Dutch, French and German speaking communities. Power was shared among different communities through constitutional amendments. A community government system was introduced giving cultural and educational autonomy to different linguistic groups. This peaceful and inclusive approach helped maintain unity in Belgium. So Sri Lanka approach ఏంటి అంటే the Sinhala majority government imposed policies that discriminated against Tamil speaking minorities. Sinhala was declared the only official language at government jobs favored the Sinhala community. The Tamils demanded equal rights, but their requests were denied, leading to civil war and ethnic conflict. This shows that ignoring the rights of minorities can threaten a nation's unity. So these are the two lessons we can learn from Belgium and Sri Lanka. What are the power sharing accommodation in Belgium? So key aspects ఏంటంటే ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ విత్ అటానమీ, కమ్యూనిటీ గవర్నమెంట్ సిస్టమ్, స్పెషల్ అరేంజ్మెంట్స్ ఫర్ ప్రెజెంట్. సో 32nd క్వశ్చన్కి మనకు ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు. దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఎక్స్పాండ్ చేయాలనేది మీకు చెప్తాను. సో ఈ గ్రాఫ్ ప్రకారం ఈ పై గ్రాఫ్ సేస్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ క్రెడిట్ ఫర్ రూరల్ హౌస్ హోల్డ్స్. ఏదైతే ఉందో ఫస్ట్ ఆ పాయింట్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనీ లెండర్స్ గురించి ఇచ్చాడు, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎక్స్పాండ్ చేస్తున్నా. సో ఇందులో మనీ లెండర్స్ ఉంది, సో దాని గురించి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 33% ఆఫ్ మనీ లెండర్స్, దాని గురించి మనం కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ రాయాలి. తర్వాత కమర్షియల్ బ్యాంక్స్ 25% ప్రొవైడ్ ద సెకండ్ హైయెస్ట్ షేర్ ఆఫ్ లోన్స్, అంతే కదా. సో సెకండ్ హైయెస్ట్ షేర్ ఆఫ్ లోన్స్ 25%, ఇది ఫస్ట్, ఇది సెకండ్ అని రాయాల్సి ఉంటుంది. కార్పొరేట్ సొసైటీ 20% ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రూరల్ క్రెడిట్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది థర్డ్ వన్. గవర్నమెంట్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్ ఏజెన్సీస్ ఆల్సో కాంట్రిబ్యూట్ బట్ ద షేర్ ఈస్ స్మాలర్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది స్మాలర్ ప్రపోర్షన్లో ఉన్నాయి, కాకపోతే బట్ హెల్ప్డ్ ఇన్ ద కాంట్రిబ్యూషన్. Landlords 1% and other non-constitutional institutions provide minimal credit. This shows a large portion of rural credit still comes from informal sources, making financial inclusion a key issue. సో ఇందులో ఏదైతే ఉందో అది మనం ఎలాబరేట్ చేసుకుంటూ రాస్తున్నాం, అంతే తప్ప ఇంకేం లేదు. సో ఇలా రాస్తే మనకి 8 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యాప్. ఈ మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ టు స్కోర్. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.